హాయ్ గాయ్స్, మామిడికాయలు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మామిడికాయ ఊరగాయ, మామిడికాయ పచ్చడి, అలాగే మామిడికాయ పులిహోర. కానీ ఎప్పుడైనా ఇలా మామిడికాయతో పచ్చి పులుసు చేశారా? చేయకుండా ఉంటే తప్పకుండా ఈసారి చేసి తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా మామిడికాయల సీజన్లో ఇలా పచ్చి పులుసు చేసుకొనే తింటారు. సో ముందుగా మామిడికాయ తీసుకొని గ్యాస్ మీద కాల్చుకోండి. కాల్చిన తర్వాత తొక్క తీసేసేయండి. తీసిన తర్వాత లోపల ఉండే జీడి కూడా తీసేసేయండి. మామిడికాయ లోపల ఉండే జీడిని తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మిక్సీ పట్టిన మామిడికాయ పేస్ట్ని వేసుకోండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, పోపుని వేసేసుకోండి. వేసిన తర్వాత కొంచెం మ్యాష్ చేస్తుంటే చేయగాలింది. సో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం లూజ్గా ఉండడానికి ఇంకొంచెం వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసి ఫైనల్గా టేస్ట్కి తగినంత సాల్ట్, కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.